మోడీ, షాని తట్టుకోలేక ఒక్కో పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేస్తోంది. తెలుగుదేశం పార్టీ మోడీపై ఎదురు తిరిగిన దగ్గర నుంచి ఎదురులేదు అనుకున్న మోడీ షా పతనం మొదలైంది. తెలుగుదేశం పార్టీ ఉపేంద్రకు స్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీలు కమలానికి కటిఫ్ చెప్పాయి. అటు శివసేన సైతం బీజేపీపై బాహటంగానే విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా భారతీయ జనతా పార్టీకి మరో ప్రాంతీయ పార్టీ షాక్ ఇచ్చింది. ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. అస్సాంకు చెందిన అసోం గణ పరిషత్ స్థానిక అధికార పార్టీ బీజేపీ నుంచి పొత్తు విరమించుకున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి దిలీప్ పద్గిరి తెలిపారు. పౌరసత్వ బిల్లు 2016కు వ్యతిరేకంగా తాము ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. బిల్లు విషయంలో ముందుకెళ్తే పొత్తు తెగతింపులు చేసుకుంటామని గతంలోనే హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి విస్పష్టంగా చెప్పామని బీజేపీ ప్రతినిధి దిలీప్ పద్గిరి మీడియాతో చెప్పారు. అయినప్పటికీ బీజేపీ ఆ బిల్లుపై ముందుకెళ్తామని ప్రకటించడంతో పొత్తుకు మంగళం పలుకుతున్నామని చెప్పారు. పౌరసత్వ బిల్లు విషయమై బీజేపీ నుంచి ఏజీపీ వైదొలగడాన్ని కృష్ణన్ ముక్త్ సంగ్రామ్ సమితి నేతృత్వంలో 70 సంస్థలు మాపై ఒత్తిడి తీసుకొచ్చాయి. ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందకుండా కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేశాం. అయితే లోక్సభ బిల్లు ఆమోదం పొందింది. అనంతరం ఈ విషయమై ఢిల్లీలో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలుసుకుని వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశామని పార్టీ అధికార ప్రతినిధి దిలీప్ తెలిపారు. పౌరసత్వ చట్టం 1955కి సవరణ చేస్తూ ఇప్పటికే లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి భారత్కు వచ్చిన మైనార్టీలు భారత్లో 6 ఏళ్లుగా నివసిస్తుంటే వారి వద్ద ఎలాంటి ప్రభుత్వ డాక్యుమెంట్లు లేకున్నా భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. అయితే ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు, ముఖ్యంగా అస్సాంలోని చాలా వర్గాలు, సంస్థలు పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్టంతో అస్సామీల సంస్కృతి, సంప్రదాయాలతో పాటు తమ ఉనికి దెబ్బతినే ప్రమాదం ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల ఆందోళనకు మద్దతు ప్రకటించిన ఏజీపీ ఆ మేరకు కమలంతో కటిఫ్ చేసుకుంది. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ అభిప్రాయం అనేది పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి. యూట్యూబ్లో కామెంట్స్ అనేవి ఒకప్పటిలాగా కాదు. ఇప్పుడు నేషనల్ మీడియాలు సర్వేలు రాసుకుంటున్నాయి. కాబట్టి కామెంట్ పెట్టడం ప్రతి వ్యక్తి బాధ్యత అని మర్చిపోకండి. తప్పకుండా మీ కామెంట్స్ పెట్టండి.